ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో ముగిసిన శ్రీ దక్షిణామూర్తి స్వామి హోమం. నవగ్రహ హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతిలో మనవాల మహాముని తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో విశేష క్రతువులు. తిరుపతిలో ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. హరోంహర స్మరణలతో మార్మోగిన కపిలతీర్థం. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ దక్షిణామూర్తి హోమం మహాపూర్ణాహుతి క్రతువులను విశేషంగా నిర్వహించారు. అనంతరం సోమవారం సాయంత్రం నవగ్రహ హోమానికి అంకురార్పణ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ దక్షిణామూర్తి స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పండితులు, అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, దక్షిణామూర్తి స్వామి పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం నిత్య హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించి కలశ ఉద్వాసన చేశారు. ఓం నమో భగవతే గురు దక్షిణామూర్తయే విద్యామేధ ప్రజ్ఞాప్రదాయినే పుస్తక రుద్రాక్షమాలాధారిణే సకల సామ్రాజ్య ప్రదాయినే పరమ సదాశివ గురుమూర్తయే మమ చతుష్షష్టి కళా విద్యా ప్రాపజే బ్రహ్మరాక్షస గణాన ఉచ్చాటయే మేధాం ప్రజ్ఞాం దాపజే ఓం సౌం హ్రీం ఐం ఓం హుం ఫట్ స్వాహ ఓం ఐం హ్రీం సౌం. ఓం నమో భగవతే గురు దక్షిణామూర్తయే విద్యామేధా ప్రజ్ఞారాజినే పుస్తక రుద్రాక్షమాళధారిణే సకల సామ్రాజ్య ప్రదాయినే మహేశ్వర స్వాహా. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి గురవే నమః స్వాహా. అనేన దివ్యమంగళ హోమేన భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మేధా దక్షిణామూర్తి గురు సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. పవిత్ర జలాలను తీసుకువెళ్లి శ్రీ దక్షిణామూర్తి స్వామివారి మూలవర్లకు అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణ, నివేదన, హారతి పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం నవగ్రహ హోమానికి అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా నవగ్రహ కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, జపం, హోమం, నివేదన,
విశేష దీపారాధన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాల మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం పలు విశేష ఉత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాల మహాముని తిరునక్షత్ర మహోత్సవాలను టీటీడీ 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించింది. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాల మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాల మహాముని శ్రీ వైష్ణవ తత్వవ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో మనవాల మహాముని ఉత్సవాలను 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు మనవాల మహాముని ఉత్సవాలను నిర్వహించారు. చివరి రోజైన సోమవారం ఉదయం మనవాల మహాముని సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఉత్సవాలను, మనవాల మహాముని ఆల్వార్లను ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేశారు. ఆపై టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశ స్థాపన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇక సోమవారం సాయంత్రం ఆస్థానం జరిగింది. అర్చకులు సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఆలయ ఆవరణలోని శ్రీ మనవాల మహాముని సన్నిధికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ వేద పండితులు పారాయణం నిర్వహించగా అర్చకులు స్వామి అమ్మవార్లకు, మనవాల మహామునికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. శోభాయమానంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని తిరుచుపై వేంచేపు చేశారు. మరో తిరుచుపై మనవాల మహామునిని కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లకు, మనవాల మహామునికి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిముఖంగా మనవాల మహాముని ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం ముగిసింది. ఈ నేపథ్యంలో షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై పల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు కుమారుడవు శివ కుమార స్వామి శరవణ భవ సకలాంతర్యామి ఆరు చక్రముల నల్లుకునేవో నాద సర్పమా నమో నమామి దేవసేననాథ వల్లీపతి స్కంద గురుగుహ నమో నమామి స్కంద గురుగుహ నమో నమామి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడైన శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 7వ రోజైన సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమొర నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు
ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మడుమల్లిలోని శ్రీ రాజరాజ నరేంద్ర స్వామివారి ఆలయం కార్తీక శోభతో కలకలలాడుతోంది. పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి సంకల్ప పూజలతో అర్చకులు నమక చమక మంత్ర పఠనాదుల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగ రుద్రాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహానీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లోని గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివకేశవుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన మాసం పవిత్ర కార్తీక మాసం. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సంకల్ప పూజల నడుమ అర్చకులు ఆలయ ధ్వస్తంభం వద్ద ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో శ్రద్ధగా దీపారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. హరిహరులకు ఎంతో ప్రీతికరం పవిత్ర కార్తీక మాసం. కార్తీక మాసంలో ఆలయాలు దీపారాధనలు శివపూజలతో కలకలలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ దుర్గా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఇక ఇటు గుంటూరు, పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలు శైవ క్షేత్రాలు కార్తీక సోమవారం సందర్భంగా శివనామ స్మరణలతో మార్మోగుతున్నాయి. చిలకలూరిపేటలోని శివాలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు పరమేశ్వరుడి దర్శనానికి ఆలయంలోని క్యూలైన్లో బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధనలను చేసి పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేదోక్తంగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ముందుగా అర్చకులు భక్తుల చేత స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం శ్రీ కోటిలింగేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూతి, చందనాది మంగళ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేక సేవ జరిగింది. ఆపై విశేషంగా స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ శారదామాత ఆలయంలో ఆకాశ దీపోత్సవం వేడుకగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ శారదామాతకు ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో దీపస్తంభం వద్ద గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత కార్తీక దీపానికి పూజలు చేశారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహించి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల నమశివాయ నామస్మరణలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ ప్రసన్న విశ్వేశ్వరుడికి నమక చమక రుద్రపారాయణ యుక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి మహాలింగార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు.
నమామీశమీశాననిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నమామీశమీశాననిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం कराळं महाकालकालं कृपालं गुणागार संसारसारं नतोऽहम् तुषाराद्रिसङ्काशगौरं गभीरं मनोभूतकोटिप्रभासी शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा रसफालबालेन्दुकण्ठे भुजङ्गा. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వరుని మూలమూర్తులకు విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణలు, మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతుల ప్రాకారోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విశాఖ మహానగరం చిన్నగదిలిలోని అంబికా సమేత శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణతో పులకించింది. పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారి మహాతేజో విరాజిత స్ఫటిక లింగానికి విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ మీనాక్షిదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఉత్సవంలో ముందుగా మూలవర్లకు విశేష ఆరాధనలు జరిగాయి. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. శ్రీ దక్షిణామూర్తి ప్రతిష్ఠామూర్తి విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. ఆపై హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా హోమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడపలోని భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం కార్తీక మాస శోభతో కాంతులీనుతోంది. మహాదేవుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ మల్లికార్జునుడికి అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. తొలుత గంగాజలం, ఆపై పంచామృతాలు, అనంతరం పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో భక్తుల సమక్షంలో అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీ మల్లికార్జున స్వామివారికి అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये तं सोमनाथं शरणं प्रपद्ये श्रीशैलसङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तं तमर्जुनं मल्लिका पूर्वमेकं नमामि संसार समुद्रसेतुं नमामि संसार समुद्रसेतुम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशं वन्दे महाकाल महासुरेशं कावेरिका नर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय सदैव मान्धात्रिपुरे वसन्तम् ओङ्कारमीशं शिवमेकमीडे ओङ्कारमीशं शिवमेकमीडे. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.